శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువుగారు, ధనస్సు రాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ధనస్సు రాశి విద్యార్థులు చాలా బాగా చదువుతూ ఉంటారు. వీరు తెలివితేటలు ఎక్కువగా ఉంటుంటాయి. ధనస్సు రాశి వారికి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. కాకపోతే వీరి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, వీరికి ఇదేనైనా ఎదుర్కోవడానికి భయపడుతూ ఉంటుంటారు. ధనుసు రాశి విద్యార్థులు ఎవరైనా కానీ కూడా అంతా బాగా చదువుతారు, కానీ పరీక్షా సమయానికి వచ్చేటప్పటికీ దాన్ని వారు గట్టిగా రాయలేకపోతూ ఉంటుంటారు. కాబట్టి ఇలాంటి విద్యార్థులు ఈ గుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా బుధవారం రోజున అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా విశేషం. అదేవిధంగా ఈ యొక్క బుధవారం రోజునే అమ్మవారికి పెసరలతో చేసినటువంటి నైవేద్యం పడడం మంచి విశేషం కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ప్రతి బుధవారం ఈ నవరాత్రులనే కాదండి, ప్రతి బుధవారం కూడాను వీరి చేత పెసరలను దానం చేయించడం వల్ల వీరికి మంచి ఈ యొక్క విద్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో బుధవారం అమ్మవారిని విశేషంగా పూజించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. గురుగారు, ధనుసు రాశి ఉద్యోగస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? అదేవిధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందయ్యా అంటేను, వీరికి కొండకి నాగలు వేస్తూ ఉంటారనమాట. మీరందరూ కూడాను ఎలా అంటే చాలా షార్ట్ టర్మ్లోనే చాలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. అదేవిధంగా దాని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. చాలామంది సత్ఫలితాలు పొందుతూ ఉంటారు, కొంతమంది పొందలేని వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ముందుగా చెప్పేది అంటే, ఈ గుప్త నవరాత్రులలో మీరందరూ కూడాను ఎవరైతే మీ ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళదలుచుకున్నారో మీరందరూ కూడాను అమ్మవారికి మీరు చేయాల్సినటువంటి గొప్ప పూజ ఏమిటంటే పసుపుతో పూజ చేయడం. అమ్మవారికి మీరందరూ కూడా పసుపుతో ప్రత్యేకంగా పూజ నిర్వహించుకోండి ఈ నవరాత్రుల్లో. అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, చక్కగా మీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని అమ్మవారి ప్రతిమను పట్టుకుని పసుపుతోనే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఉండండి. దాంతోపాటు కుంకుమ కూడా వేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ పసుపుతో చేసేటువంటి అవకాశం చేయండి. చేసినట్లయితే మీకు ఉద్యోగాల్లో ఉండేటువంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా మంచి పురోగతి లభిస్తూ ఉంటుంది. గురుగారు, ధనుసు రాశి వారు వ్యాపారాభివృద్ధి కోసం ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? వ్యాపారాభివృద్ధి కోసం ఈ రాశి వారు మీ యొక్క వ్యాపార స్థలాలలో ఈ యొక్క అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. అది కూడా ఆకుపచ్చ రంగుతో కలిగి ఉన్నటువంటి యొక్క అమ్మవారి చిత్రపటాన్ని పెద్దది కాదు, చాలా చిన్నది ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం చేయండి. చేసుకుని నిత్యం కూడాను అమ్మవారికి పూజ చేసేటువంటి అవకాశం చేసుకోండి. చేసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గురుగారు, ధనుసు రాశి వారు వివాహ సమస్యలు ఉన్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ధనుస్సు రాశి వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏమిటయ్యా అంటేను, ఈ ఉత్సవాల్లో మీరు దంపతి సమేతంగా ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశం చేసుకోండి. దంపతి సమేతంగా వాస్తవానికి ఉత్సవాలు అన్ని చోట్ల నిర్వహిస్తున్నారు. అమ్మవారి యొక్క కృప అందరికీ ఉంటుంది. కాబట్టి చాలామంది రోడ్ల మీద వెళ్తూ మగవాళ్ళ వరకు గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే అందరికీ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటుంటారు. అలా కాకుండా ఎవరైతే ధనుసు రాశి వారు ఉంటారో
దంప సమేతంగా, అదేవిధంగా మీరు జీవితంలో కూడా మీ యొక్క భాగస్వామితోనే ఎక్కువ ప్రయాణం చేసేటువంటి అవకాశం చేసుకుంటూ ఉండాలి. మరీ గుర్తుపెట్టుకోండి, ధనస్సు రాశి వారు ఎవరైతే ఉంటారో మీకు వివాహం అవ్వట్లేదు అన్న వారేమో ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొనండి. వివాహం అయ్యేటువంటి సమస్యలు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు దంప సమేతంగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ పూజ చేసినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా దంప సమేతంగా వెళ్ళేటువంటి అవకాశం చేసుకోండి. మీకు చక్కగా ఉంటారు. దంపతులిద్దరు కూడా చాలా బాగా ఉంటుంది మీకు. గురువుగారు, ధనస్సు రాశి వారు భూ సమస్యలు కానీ కోర్టు సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ధనస్సు రాశి వారికి కోర్టు సమస్యలు, భూ సమస్యలు ఉన్నప్పటికీ కూడాను వారు చాలా గట్టిగా ఉంటారు కాబట్టి చాలా తొందరగానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడాను. దానికి తోడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా తొందరగా పూర్తవుతుంది కాబట్టి వీరందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు కన్నదీపం వెలిగించుకోవడం అనేది విశేషము కాబట్టి కన్నదీపంతో పాటు వీరు గుమ్మడి దీపం కూడా వెలిగించినట్లయితే మంచి ఫలితాలు దక్కుతాయి. గురువుగారు, ధనుసు రాశి వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ధనస్సు రాశి వారు అసలు గుప్త నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ధ్యానమే వారికి గొప్ప వరము కాబట్టి ధనస్సు రాశి వారు ఎక్కడున్న అమ్మవారి ధ్యానం చేసుకోండి. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా ప్రతిరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశం చేసుకోండి. ఒకవేళ వెళ్ళలేని పక్షంలో మీ ఫోన్లలో వీడియోలు వచ్చినప్పటికీ కూడాను అందులో కనీసం అమ్మవారిని చూసి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకునేటువంటి అవకాశం చేసుకోండి. మీకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. గురుగారు, ధనుసు రాశి వారు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాటించవలసిన పూజా విధానం ఏంటి? ధనుసు రాశి వారు ఈ యొక్క ఉత్సవాల్లో ముఖ్యంగా అమ్మవారికి సాయంత్రం వేళ మీరు పూజ చేసేటువంటి అవకాశం చేయండి. మీరు అందరూ కూడాను పసుపు రంగు యొక్క వస్తువులతోనే అమ్మవారి యొక్క పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పసుపు రంగు దీపం పెట్టేటువంటి అవకాశం చేయండి. పసుపు రంగు దీపం అంటే పిండిలో పసుపు ముద్దగా చేసి దానికి దాంట్లో నూనె పోసి వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. గురుగారు, ధనుస్సు రాశి వారు ఈ ఉత్సవాల్లో పాటించవలసిన పూజా విధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. చక్కగా ఈ ఉత్సవాల్లో పాల్గొనండి. అదేవిధంగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.